రాజధాని అమరావతి మండలం కర్లపూడిలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈరోజు ప్రారంభించారు. స్థానిక శాసనసభ్యుడు భాష్యం ప్రవీణ్ తో కలిసి రైతు నుంచి మంత్రి నారాయణ అంగీకార పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటి వరకు మొత్తం 7 గ్రామాలకు గాను 4 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. అయితే ప్రభుత్వ రాగానే తిరిగి అమరావతిని స్టార్ట్ చేసిన ముఖ్యమంత్రి గారు చెప్పడం, దాని మీద అనేక సమస్యలు ఉన్నా, లీగల్ సమస్యలు ఉన్నా అవన్నీ సాల్వ్ చేయడానికి దాదాపు 8 నెలలు పట్టింది. అవన్నీ చేసి ఈరోజు 55,000 కోట్లకి టెండర్లు పిలిచి ఎంతో వేగవంతంగా ట్రంక్ రోడ్లు కానీ, లేఅవుట్స్ రోడ్డు కానీ, అధికార భవనాలు కానీ, ఐకానిక్ టవర్స్ కానీ జరుగుతున్నాయి. అవే కాకుండా ప్రైవేట్ యాక్టివిటీస్ అనేక బ్యాంకులు వర్క్ స్టార్ట్ చేసినాయి, హోటల్స్ స్టార్ట్ చేశారు, యూనివర్సిటీలు స్టార్ట్ చేశారు, హాస్పిటల్ స్టార్ట్ చేశారు. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీ ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అయితే ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఒకటి చెప్పారు, ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ రాకుండా ఉంటే రైతులు ఇచ్చిన భూమి విలువ నిలవదు. భూమిలో నిలవాలన్నా పెరగాలన్నా హైదరాబాద్లో ఆ రోజు ఎలా చేసామో ఆ విధంగా జరగాలి. ఆ రోజు హైదరాబాద్లో నేషనల్ గేమ్స్ పెట్టారు. నేషనల్ గేమ్స్ పెట్టబట్టి ఈరోజు హైదరాబాద్లో అన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ వచ్చినాయి, అన్ని స్టేడియంస్ ఉన్నాయంటే కారణం ఏంటంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసిన నేషనల్ గేమ్స్. అదేవిధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయండి అని ఆదేశించారు. దాని మీద స్టడీ చేసిన తర్వాత 2,500 ఎకరాలు ఈ యొక్క ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కావాలని ఎస్టిమేట్ చేస్తే, అంతేకాకుండా ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది, తర్వాత రైల్వే ట్రాక్ వస్తుంది. వీటన్నిటికీ మొదట ల్యాండ్ అక్విజిషన్ అనుకున్నాం. అయితే ల్యాండ్ అక్విజిషన్ అయితే మేము నష్టపోతామని ఆ రోజు కర్లంపూడి రైతులే ప్రభుత్వ రంగా నా దగ్గరికి భాష్యం ప్రవీణ్ శాసనసభ్యుల దగ్గరికి వచ్చారు. 4-5 సార్లు వచ్చారు. దాన్ని ముఖ్యమంత్రి గారికి చెప్పాము. సార్ వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ కంటే ల్యాండ్ పుల్లింగ్ ప్రిఫర్ చేస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు ల్యాండ్ పుల్లింగ్ ద్వారా పొమ్మని చెప్పడం, 16,667 ఎకరాలు భూమిని ల్యాండ్ పూలింగ్ తీసుకునే దానికి క్యాబినెట్ అప్రూవ్ చేయటం,